దగ్గర పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గారి దగ్గర ఇక్కడ ఉన్నాము, పీర్ల సావిడి దగ్గర ఉన్నాము. మరి పెనుగొండ బాబా గారు కొంగు బంగారంగా మరి ప్రజలకు అందరికి కూడా మరి వారి కోరికలు తీరుస్తున్నటువంటి మహా పీర్ ఇక్కడ ఆస్థానంగా ఉంది. మరి ఈ పీర్ల సావిడిని బాబా ఫక్రుద్దీన్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వారి సేవలు అందిస్తూ భక్తులకు వారికి కోరికలు తీర్చడానికి వాళ్ళ కొంగు బంగారంగా ఇక్కడ కొలవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆయన తదనంతరం ఆయన కాలం చేసిన తర్వాత నుండి వారి వారసులు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. మరి వారితో ఒకసారి కలుపుతున్నాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ అమీర్ అండి. అమీర్ గారు, మరి బాబా ఫక్రుద్దీన్ గారు మరి భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో మందికి సంతానం కలగని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందని, వాళ్ళ కోరికలు తీరుతున్నాయని మరి భక్తుల విశ్వాసం. దీని గురించి మీరేం చెప్తారు? ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారండి. వాళ్ళు కోరికలు మొక్కుబళ్ళు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు కోరుకునేది వాళ్ళ నెరవేరుతూనే కదండి ఇంత దూరం వాళ్ళు వచ్చేది. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతున్నారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి. అట్లా చిన్న సర్గేస్ రోజు ఈయనకి వైభవం ఘనంగా జరుగుతుందండి. మరి అప్పటికి ఇప్పుడు పీర్ల సావిడి చాలా గొప్పగా అభివృద్ధి చెందారండి. మరి భక్తులు ఎన్నో విశ్వాసంగా చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? భక్తుల రద్దీ ఎక్కువ పెరిగిందండి ఇప్పుడు. ప్లస్ జనాల రద్దీ కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంది. ప్లస్ నమ్మినోళ్ళకి ఎక్కువగా ఉన్నాడండి ఈయన బాబా ఫక్రుద్దీన్ గారు. మరి పెద్దవారైనటువంటి మీ నాన్నగారు తర్వాత ఈ కార్యక్రమాన్ని మీరు ఇలాగే నిర్వహిస్తారా? మరి ఎవరెవరు దీన్ని చేపడతారు? ఇది ఎవరు లేదండి, ఇది మన వంశంలో నుంచి వచ్చినది. మా తాత తర్వాత మా నాయన తర్వాత మేము. ఇది తలాంతరాను మా కుటుంబ వారసులకి చెందినదండి. ఇది నా తర్వాత మళ్ళీ నా కొడుకులు, మా అన్నల కొడుకులు వీళ్ళందరూ కలిసి ఒకటే చేసుకుంటున్నాం. దీనిలో ఎటువంటి మేటీలు అయితే ఏమి లేవు. ఇది మా వంశానికి చెందినదండి. కుల మతాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమం ఇలాగే రన్ చేస్తామని చెప్తున్నారు అమీర్ గారు. మరి వారు డాక్టర్ వృత్తిని నిర్వహిస్తూనే మరి దైవ కార్యక్రమమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశం ద్వారా ఇలాగే ముందు కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. క్రాంతికిరణంతో మీ కాజా హుసేన్. మరి వెల్దుర్తిలో మనము ప్రస్తుతము మసీద్ దగ్గర ఉన్నటువంటి పీర్ల సావిడి దగ్గర ఉన్నాము. మరి పీర్లు ఎన్నో పురాతనమైనవి, పెద్ద పీర్లు ఇవి. అప్పుడు మరి దశరథరామరెడ్డి గారి గ్రామ పెద్దలు దశరథరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పీర్ల సావిడి ఇవన్నీ కార్యక్రమం అప్పుడు నడుస్తున్నాయి. మరి ఇక్కడ ఏమేమి పీర్లు ఉన్నాయో ఇక్కడ కనుక్కుందాము. అస్సలాము అలైకుం అండి. వాలేకుం సలాం. ఇప్పుడు ఏమేమి పీర్లు ఉన్నాయి కొద్దిగా మాకు చెప్పండి. భాదిమాం, మోలాల్ సాహెబు, అలీ అక్బర్, ఫాతిమా, హసేను, హుసేను, అలీ అక్బరు, చాంద్ మాము, దస్తగిరి సాహెబ్. మరి ఇన్ని రకాల పీర్లతో మరి ఇక్కడ ప్రజలకు వారి యొక్క కోరికలను ఎప్పుడు తీరుస్తూ మరి ప్రతి సంవత్సరం వాళ్ళ కోరికలు ఇక్కడికి వచ్చి విన్నవించుకొని మరి ఈ రోజు చివరి రోజు, మరి ఈ సంవత్సరానికి చివరి రోజు మరి పీర్లను తీసుకెళ్లి ఏటికి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకొని మరి వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళకు కలిగినటువంటి బాధలు తీరిపోయి, అలాగే వాళ్ళకు ఒకవేళ పిల్లలు కలగని వాళ్ళకు పిల్లలు కలగడము, వాళ్ళ అప్పులు తీరడము, వాళ్ళ బాధలు తీరడము, వచ్చే సంవత్సరం కల్లా మాకు మంచిగా చూడండి అని చెప్పి భక్తాదులందరూ వాళ్ళ కోరికలు అడగడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం కల్లా మళ్ళా పీర్లు మొదలయ్యే లోపు వాళ్ళ కోరికలు తీరితే భక్తులు వాళ్ళందరికీ మరి ఈ విధంగా ఛత్రీలు, వెండివి అన్ని కూడా చేపించి చేయడం జరుగుతుంది. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు? గత మా తాతల కాలం నుండి జరుగుతుంది. మా జనాన వాళ్ళ కాలం నుండి జరుగుతుంది. ప్రతి ఏడు సందర్భంగా చేసుకుంటా వస్తున్నాము. ఏ విధాలు లేకుండా ఏం లేకుండా కలిసి మెలిసి ఇది మా పెద్ద పీర్ల సావిడి గవర్నమెంట్ పీర్లు ఇవి. మరి భక్తుల కోరికలు తీరుతున్నాయా? చాలా మంది తీరుతున్నాయి కాబట్టి అందరూ గొడుగులు గాని, గుర్రాలు గాని, దట్టిలు గాని అన్ని తెచ్చి వాళ్ళు సమర్పించుకుంటుంటారు. కార్యక్రమం అంతా కూడా బాగా చివరి రోజు ఏం చేస్తారు? వాళ్ళు చివరి రోజు దైంబుత్తి అని అది మాకు తెచ్చి ఇది చేసి వాళ్ళు చిన్న ఒక తాళం తెచ్చి గేట్ వేసుకొని పోతారు. వాళ్ళ కోరిక మళ్ళీ వచ్చే సమక్షం తీరితే అది మళ్ళీ ఓపెన్ చేసుకొని పోతారు. మరి ఈ సంవత్సరం పీర్లను తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాము. 5:10 కల్లా మేము వెళ్ళిపోతాము. మసీద్ లో నుండి బయలుదేరుతాము. మనం ఇప్పుడు ముళ్ళగిరిలో ఉన్నటువంటి పీర్ల చావిడి దగ్గర ఉన్నాము. మరి చాలా పురాతనమైనటువంటి పీర్ల చావిడిది. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వారు
మరి భక్తుల కోరికలు తీర్చడానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వెల్దుర్తిలో కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకొని వాళ్ళ కోరికలు విన్నవించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరికలు నెరవేర్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పీర్ల దేవుళ్ళు వాళ్ళకు అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది. మరి వాటి గురించి ఒకసారి కనుక్కుందాము. మీ పేరేం పేరేనా? నా పేరు కాసిమౌలి. కాసిమౌలి గారు, ఇక్కడ ఏమేమి పేర్లు ఉన్నాయి? పెద్ద లాల్సా, చిన్న లాల్సా. పెద్ద లాల్సా గారు, పెద్ద లాల్సా, చిన్న లాల్సా పీర్. మరి భక్తులు ఇక్కడ చాలా మంది వస్తుంటారా? చాలా మంది వస్తుంటారు. మరి వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? కోరికలు తీరుతున్నాయి. మరి కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఏమైనా ముడుపులు చెల్లించడం? ముడుపులు చెల్లిస్తారు. గొడుగులు, అట్టటి గుర్రాలు, ఉయ్యాలని తెస్తుంటారు. ఎలాంటి కోరికలతో వస్తుంటారు అందరు కూడా? వాళ్ళ కోరికలు సంతానం కోసం వస్తుంటారు. ఎక్కువ సంతానం కోసం ఎక్కువ వస్తుంటారు. ఓకే, మరి సంతానం అవుతుందా? చాలా మంది, చాలా మందికి అవుతుంది. మరి మెయిన్ సంతానం కలగాలని చెప్పి ఇక్కడ పెద్ద లాల్సా గారికి, చిన్న లాల్సా గారికి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. మరి అలాగే మన పెద్దలు ఇక్కడ కాజా గారు కూడా ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఎలా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది? పురాతన కాలం నుంచి పెద్దల కాలం నుంచి అట్లా జరుగుతుంది. ఇది అట్లా ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా రాను కానీ పెద్దలు ఉండేది ఇక్కడ బాగుంది. దాని మహిమలు బాగుండేవి. ఈ సాములకి బాగా జరుపుకుంటున్నారు. అందరూ హిందువులము, ఇక్కడ ముస్లింస్ అంతా కలిసి అందరూ ఏకదాటిగా నడుపుతుంది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కదా, మరి వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? భక్తుల కోరికలు 90% తీరుతున్నాయి. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇల్లు పక్కనే ఉంది, ఇక్కడ ఉన్నాం మేము. అంతా బాగా జరుగుతుంది. అందరు భక్తుల కోరికలు తీరుతున్నాయి. చాలా మంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ అవుతుంది. మీకేమైనా మహిమ కలిగిందా? మాకు కూడా కొన్ని జరిగినాయి. మేము దానికోసం దీన్నే ఉంటాం ఎక్కువ. మాకు వేరు కనుక దీని కోసం చూసుకుని దేవుని ఆరాధించుకుంటాం, పూజించుకుంటాం. మాకు కూడా కొన్ని బాగా జరిగినాయి. మా పనులు కూడా కొన్ని జరిగినాయి. మరి ముల్లగేరులో కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేర్చినటువంటి దేవుళ్ళు, పీర్ల దేవుళ్ళు మరి లాలు సాబ్ గారు, పెద్ద లాలు సాబ్ గారు, చిన్న లాలు సాబ్ గారు. మనం ఇప్పుడు కురువగేరి దగ్గర ఉన్నటువంటి కొలంబావి దగ్గర ఉన్నటువంటి పీర్ల సావిడి దగ్గర ఉన్నాము. మరి హుసేన్ పీర్ల సావిడి ఇది ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ ఈ పీర్లు అనేటివి పేరు ప్రఖ్యాతలు గాంచినాయి. మరి వారిని నడుపుతున్నటువంటి కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు నబీసా అండి. నబీసా గారు, మరి ఈ పీర్ల సావిడి ఎవరు నడుపుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? మా నాన్నగారు అయిన ఎస్ రసూల్ మియా, సన్ ఆఫ్ చిన్న కరీం సాహెబ్. మేము దాదాపుగా 1980 సంవత్సరం నుంచి నడుపుతున్నాము. అనగా 50 సంవత్సరాల నుంచి దగ్గర మేము నడుపుతున్నాము. మా నాన్నగారి ఆరోగ్యము బాగలేనందువలన వారసులము మేము కంటిన్యూగా ఈ పండుగను ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. హుసేన్ అని పీర్లు ఇక్కడ ప్రతి సంవత్సరము 10 రోజులు ఇక్కడ కొలువు తీరుస్తాము. వారు చిన్న సర్గీసు, పెద్ద సర్గీసు మరియు షహాదాత్ 10వ దినము షహాదాత్ జరుగుతుంది. ఇది మరి భక్తులు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి? చాలా మంది వస్తారు. చుట్టుపక్కల దాదాపుగా ఒక 15 గ్రామాల నుండి మరియు డోను, కర్నూలు నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తారు. షహాదాత్ రోజు చాలా కన్నుల పండుగ ఉంటుంది. మరి భక్తులకు వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? చాలా మంది వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. వాళ్ళు వచ్చేసి వాళ్ళకు కావలసిన గుర్రాలు కానీ, గుడుగులు కానీ వాళ్ళు స్వాములకి సమర్పిస్తున్నారు. వాళ్ళ మొక్కులు కూడా తీరుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఎక్కువ ఎలాంటి కోరికలు తీరుతున్నాయి ఇక్కడ? వాళ్ళకి వాళ్ళ ఇంటిలో సమస్యలు కానీ, తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వాటి గురించి ఇక్కడ వచ్చి వాళ్ళు వినవించుకుంటారు స్వాముల వారిని. వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. గృహ పీడలు ఇలాంటివి కూడా కొద్దిగా వాళ్ళకి బాగా అయినాయి. చాలా మంది కూడా వచ్చి చెప్పారు కూడా. సంతానం కలగనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగిన. ఈ రోజు చివరి దినంగా మరి ఈ రోజు ఏటికి వెళ్తున్నాయా? అన్ని కార్యక్రమాలు రెడీ చేసి ఈ రోజు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ రోజు ఏటికి బయలుదేరితే అందరూ పిల్ల సావులంతా స్వాములంతా కలిసి ఈ రోజు ఊరేగింపుగా వెళ్ళి ఈ రోజు ఇది జరుగుతుంది.
లో తెలుగు ఏరియాలో ఉన్నటువంటి పెద్ద దస్తగిరి సాహెబ్ పీర్ల దగ్గర ఉన్నాము. మరి పెద్ద దస్తగిరి సాహెబ్ పీర్లు ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా మరి వెల్లుర్తి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ పీర్లు అనేటివి కొనసాగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఈ సర్వీస్ ని అందిస్తున్నటువంటి వారసులు మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కనుక్కున్నాము. నమస్తే అండి, మీ పేరు? మహబూబ్ బాషా గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవ అందిస్తున్నారు మీరు ప్రజలకి? ప్రజలకైతే నేను ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి సేవ అందిస్తున్నాను. గత సంవత్సరం కిందట మా నాన్న వాళ్ళు అందించేవాళ్ళు. వాళ్ళు లేనన్న సమయంలో ఇప్పుడు నేను ఈ సేవని కొనసాగిస్తున్నాను. మరి భక్తులు ఎలాంటి కోరికలతో ఇక్కడికి వస్తారు ఎక్కువ? భక్తులు అనేది వాళ్ళ సకల వ్యాధులు తొలగించుకోవడానికి, సంతానం లేని వాళ్ళకి సంతానానికి, ఇంకా అనేకమైన కోరికల కోసం భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని కానుకలు స్వామికి సమర్పించుకెళ్తుంటారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? పుష్కలంగా తెలుతున్నాయి. మరి వారు స్వామికి ఏమైనా కానుకలు ఇవ్వడం, కానుకలు వేయడము, అనేక కందోర్లు చేయడము, పిల్లలు అయిన వాళ్ళు బియ్యాలు కట్టడము, తొట్లు కట్టడము, ఒడి బియ్యాలు కట్టడం, అట్లాంటి కానుకలు అన్ని జరుగుతుంటాయి. మరి ప్రతి సంవత్సరము భక్తులు ఎంతో మంది, మరి రద్దీ కూడా పెరుగుతుంది. మరి ఎలా కోరికలు మరి నెరవేరుతున్నాయి? సంవత్సరం అయితే ఇయర్ వచ్చేసి భక్తాదులు అయితే చాలా మంది పెరుగుతున్నారు. పెరగడం నుంచి చాలా అనుకూలంగానే అయితే ఉంది స్వామివారి దగ్గర. ఎన్ని రోజులు జరుగుతుంది కార్యక్రమం మొత్తం? ఈ కార్యక్రమం వచ్చేసి స్వామివారు కూర్చునేది 6 రోజులు కూర్చుంటాడు. 4వ రోజు నుంచి స్వామివారు నిలుస్తారు ఇక్కడ. 7వ రోజు చిన్న సర్కేస్ అవుతుంది, 2 సాములు లేస్తారు. 8వ రోజు మధ్య సర్కేస్ కి ఏ సాములు లేరు. 9వ రోజు అయితే పెద్ద దస్తగిరి స్వామి, ఇమాం కాసిం స్వామి, ములాల్ స్వామి, చందనం స్వామి 4 ఊర్లో ఊరేగింపు జరిగి మళ్ళీ దర్గాలో వచ్చి కూర్చొని దర్గా నుంచి ఈరన్నగట్టు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తులకి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకొని మళ్ళీ వచ్చి దర్గాలో వచ్చి కూర్చుంటారు. ఏమేమి పీర్లు ఉన్నాయి ఇక్కడ? శ్రీ పెద్ద దస్తగిరి స్వామి వారి, ఇమామే ఖాసిం, మౌలాలి స్వామి, చందమామ. మరి దస్తగిరి సాహెబ్ గారు మరి భక్తుల కోరికల్లో ఏ విధంగా, అంటే అన్ని రకాల కోరికలతో ఇక్కడికి వస్తుంటారు కదా, మరి వాళ్ళ చీడపీడల నివారణ కూడా అన్ని గాలి ధూళి అన్ని సమస్యలను దూరం తొలగించుకునే అవకాశాలు ఈ దర్గాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ దర్గాకు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. తెలుగు గేర్లో చాలా నిండుగా నిలిచినాడు శ్రీ పెద్ద దస్తగిరి స్వామి. ఈయన ఊరికే పెద్ద దేవుడు, మన వెల్దుర్తికే పెద్ద స్వామి పెద్ద దస్తగిరి స్వామి. అందుకే ఇక్కడ ప్రతి స్వామి ఇటుకు వచ్చి అలాగుంత తిరిగి అనేక దర్గాలలో కూర్చొని నిలిచాల్సిందే. పూర్వంలో ఈయన చెప్పినట్టునే జరిగేది. ఏమంటే ఇప్పుడు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అన్ని విధాలు. ఈ రోజు చివరి రోజు కదా, ఈ రోజు చివరి రోజు కార్యక్రమం ఏం జరుగుతుంది? స్వామివారు ఈ రోజు చివరి రోజు కార్యక్రమంలో గుండం చుట్టూ తిరిగి, అంటే గుండం మూసేసిన తర్వాత స్వామివారి గుండం చుట్టూ తిరిగి ఆయన సంత బజార్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దర్గా దగ్గరికి వచ్చి నేరుగా వేటికి వెళ్ళిపోతారు. స్వామివారు నిమజ్జనం జరిగిపోతుంది. స్ట్రీట్ లో ఉన్నటువంటి పీర్ల సావిడి దగ్గర ఉన్నాము. మరి రెడ్డి స్ట్రీట్ లో ఉన్నటువంటి పీర్ల సావిడి దేవుళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మరి వెల్లుర్తిలో ఉన్నటువంటి భక్తుల కోరికలను తీరుస్తున్నారు. మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, మరి వాళ్ళ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే అండి, మీ పేరు? యూసుఫ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ గురించి మీరు ఒకసారి తెలియజేయగలరు? సో ఈయన వచ్చేసి పెద్ద దస్తగిరి స్వామి. ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైనా సంతానం ఉండదు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కు సమర్పించుకుంటారు. ఒకవేళ వాళ్ళ మొక్కు తీరితే వాళ్ళు నెక్స్ట్ వచ్చే సంవత్సరం వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కానుకలు సమర్పించుకుంటారు. సో ఈయన సంతానం ఇవ్వడంలో ప్రత్యేకత అయినా. సో వీళ్ళు వచ్చేసి ఈయన తమ్ముళ్ళు, అంటే భుజాలు అంటారు. తరతరాల నుంచి వీళ్ళు ముగ్గురే ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఆయన వచ్చేసి కోదండాపురం దస్తగిరి స్వామి అంటారు ఈయనని. ఈయన ఆస్థానం కోదండాపురం దస్తగిరి స్వామి అంటారు ఈయన. సో ఆయన తమ్ముడుగా పేరు తెచ్చుకున్నాడు ఈయన. సో తరతరాల నుంచి ఈయన దర్గా కూడా అక్కడ కోదండాపురం అనే చిన్న ఒక దర్గా ఉంది అక్కడ మన పొలాల్లో తీసుకుంటే. సో ఈయన కూడా కోరికలు తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఈయన కూడా సంతానం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. సో ఈయన వచ్చేసి బడే ఇస్మాయిల్ అంటారు. ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొలువు తీరాడు. మహారాష్ట్రలో దొరికాడు. సో ఈయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా చాలా ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈయన కూడా వాళ్ళ భక్తుల కోరికలు తీరుస్తూ బాగా పేరు సంపాదించుకున్నాడు. సో ఈ గొడుగు చేస్తే నిన్ననే భక్తులు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరేందుకు వాళ్ళు 1 కేజీ వెండి గొడుగు సమర్పించుకున్నారు. కొత్తగా నిన్ననే చేయించారు. సో ఇక్కడ
ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఈయన ఇంకో ప్రత్యేకత ఏంటంటే వంకగడ్డ దశీర్ స్వామి అంటే ఈయన వెల్దుర్తిలో మంచి పేరు ప్రఖ్యాతించిన స్వామి. మరి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తున్నారు. మరి భక్తాదులు ఎక్కువగా ఏ కోరికలతో వస్తుంటారు ఇక్కడికి ఎక్కువ వచ్చేది సంతానం కోసం వస్తుంటారు. సో ఇక్కడ మనం వెనకాల చూస్తుంటే కూడా సంతానం కోసం నిన్న వారి కోరికలు తీరుతున్నాయా? చాలా మంది తీరుతున్నాయి కాబట్టి నిన్న కూడా 9-10 మంది వచ్చి సంతానం కోసం వాళ్ళు మొక్కుడి చెల్లించుకున్నారు ఇక్కడ. మరి ఈ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఇక్కడ 10 రోజుల పాటు జరుగుతుంది. కాకపోతే 7వ రోజు నుంచి సంబరాలు మొదలవుతాయి. 7వ రోజు చిన్న సర్కస్ అంటారు. సో చిన్న సర్కస్ కి కోదండపురం దశి స్వామి మూలాల స్వామిని లేపుతారు. నిన్న ముఖ్యంగా పెద్ద సర్కస్ అంటారు. నిన్న పెద్ద సర్కస్ రోజు వీళ్ళు ముగ్గురు కోదండపురం దశి స్వామి ఆయన బడే ఇస్మాయిల్ సవారీలు చేస్తాయి. సో అంగరంగ వైభవంగా ఊర్లో వాళ్ళ సవారీలు జరుగుతాయి. మరి ఈ రోజు చివరి దినం కదా, చివరి దినం కార్యక్రమం ఏం జరుగుతుంది? చివరి దినం కార్యక్రమం అంటే ఈ రోజు కూడా భక్తాదులు కొంతమంది ముళ్ళు సమర్పించుకుంటారు. వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళ పూజలు జరిపించుకొని సో ఊర్లో అంగరంగ వైభవంగా ఊరంతా తిరిగి ఈ రోజు చివరి రోజు ముగిస్తుంది. ఈ రోజు మరి 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ మొహరం పండుగలో మరి వంకగడ్డ దస్తగిరి స్వామి అనేది చాలా గొప్ప, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తాదుల కోరికలు తీరుస్తున్నటువంటి స్వామిగా ఇక్కడ కొలువు తీరినారు. మరి ఈ సంవత్సరం భక్తులు వాళ్ళ కోరికలు ఇక్కడ వాళ్ళకి తెలియజేస్తే వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరికలు నెరవేరినప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ చిన్న కానుకగా ఛత్రీలు గొడుగులు చేయించడం అనేది ఇక్కడ అనాదిగా జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరం కూడా భక్తుల కోరికలన్నీ తీరి వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో సంతాన సాఫల్యంతో సుఖంగా ఉండాలని చెప్పి క్రాంతికిరణం తరఫున రాజవంశం తెలియజేయడం అని. మొహరం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ చూడొచ్చు పీర్ల దేవుళ్ళు ఈ రోజు చివరి రోజు భాగంగా మరి ఏటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వెల్దుర్తి ప్రజలు తండోపతండాలుగా ఇక్కడ కథలు రావడం జరిగింది. మరి పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి 9 రోజులు 10 రోజులు పీర్ల నేటి ఇక్కడ కూర్చొని మరి వారికి భక్తాదులకు అన్ని కోరికలు తీర్చడానికి దేవుళ్ళని మరి వీళ్ళు కొలిచి ఈ రకంగా వెల్దుర్తిలో ప్రతి సంవత్సరము ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మరి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి పీర్ల దేవుణ్ణి ఏటికి పంపించడానికి ప్రసాదులందరూ కూడా కలిసి రావడం మనం చూడొచ్చు. మరి యువకులు ఉత్సాహవంతులు మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా చల్లగా ఉండాలని మరి ప్రతి సంవత్సరం ఇలాగే మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి వెల్దుర్తి ప్రజలు ఇక్కడ కొలువై తీరి ఉన్నారు. మరి అందరూ ఇక్కడ కలిసి ఒకటే చోట కలిసి మరి అందరూ ఐక్యమత్యంగా ఉండి వెల్దుర్తిలో కులమతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఏకైక పండుగ మరి మొహరం పండుగ. మరి మొహరం పండుగ, ఈ మొహరం పండుగ ఇంత ఘనంగా జరగడం అనేది
ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పండుగ మొహరం పండుగ. మరి ఈ మొహరం పండుగ వేడుకలను చూడడానికి వెల్దుర్తి ప్రజలు ఈ విధంగా తరలి రావడం జరుగుతుంది.